హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 136 ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. ఈ స్టోరీని ఇప్పటి వరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను లేను, ఈ స్టోరీ లేదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆమెని చూసి చిన్నగా నవ్వి జరిగిన దానిని ఊహిస్తూ బెడ్ మీదకి చేరిపోయాడు ఆకాష్. కాసేపట్లోనే స్నానం ముగించుకుని టాప్ తీసేసి చీర కట్టుకుని గదిలోకి వచ్చింది తను. తడి కురులను వయ్యారంగా ఆరబెట్టుకుంటూ ఉండగా తన కేసి చూస్తున్న ఆకాష్ చూపులను తట్టుకోలేక మధ్యలో ఉన్న తెరను ముందుకు జరిపింది. దాంతో ఒక్కసారిగా కనుబొమ్మలు ముడివేసి లేచి కూర్చుంటూ, అమ్మో, నేను నీ మొగుణ్ణి, ఆ పరదా తీ చూస్తాను అని అసహనంగా అనగానే, ఏం అవసరం లేదు, నువ్వు అలా చూస్తే నా పని నేను చేసుకోలేను అంది తను. గాఢంగా ఊపిరి వదిలి బెడ్ మీద నుండి దిగి ఆమెను చేరుకుంటూనే, నేను కాకపోతే ఇంకెవరు చూస్తారు అని కనుబొమ్మలు ఎగరేసి పరదాని పక్కకి జరుపుతూ వెనక నుండి ఆమె అందాలను ఆస్వాదిస్తూ, ఇంకెవరిని ఇలా చూడనివ్వను, ఇది ఆకాష్కి మాత్రమే సొంతం అంటూ వెనక నుండి ఆమె కురులను పక్కకి జరిపి మెడ వంపున ముద్దు పెడుతూ ఆమె కళ్ళు మూసుకోగానే టక్కున ఆమెను ఎత్తుకుని బెడ్ మీదకి తీసుకొచ్చేశాడు. బెడ్ మీద ఒక పక్కకు తిరిగి మోచేతిని తల కిందకు అమర్చుకుని నిలబడి ఉన్న ఆకాశం వంక చూసింది. ఇంద్రధనుసుల్లో వంగి ఉన్న ఆమె నడుము వంక చూస్తూ నెమ్మదిగా మెడ మీదకు చేరుకుని చిన్నగా ముద్దు పెట్టుకోగానే పైకి లాగింది ఆద్య. అలా అతను బెడ్ మీద వరకగానే అతని గుండెల మీద తల పెట్టుకుని ఆకాష్ అని నిశ్శబ్దంగా పిలిచింది. ఏంటమ్ము అని అడిగాడు ఆకాష్. ఎందుకురా నీకు నేనంటే ఎంత ప్రేమ? ఆ ప్రశ్నతో ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఈ ప్రశ్న ఇంకెన్నిసార్లు అడుగుతావు అమ్ములు అన్నాడు. ఏమో, ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పడం లేదు. నువ్వు చెప్పను ప్రతిసారి ఇది నాకు సందేహమే. నాలో అంతలా ఏముందని నువ్వు ఇంతకాలం ఎదురు చూసి ఆ రాక్షసుడితో పోరాడి ప్రాణాల మీదకు తెచ్చుకుని మరీ నన్ను సొంతం చేసుకున్నావు అని అడిగి అతన్ని సమాధానం చెప్పకముందే, పైగా ఈ నెలలో ఎన్నిసార్లు గొడవైనా నా మీద ప్రేమ మాత్రం తగ్గలేదు. అసలు ఎలా ఆకాష్ అని అంది తలెత్తి అతను ముఖం వంక చూస్తూ. ఆ ప్రశ్నతో చిన్నగా నవ్వాడు అతను. అతని నవ్వుని చూసి, ఈ నవ్వుతో నన్ను ఏమార్చింది చాలు అని తీయగా కసురుకుని, చెప్పు అంది మళ్ళీ. దాంతో గుండెల మీదున్న ఆమెను మరింత దగ్గరికి అదుముకుని, నువ్వు అందరిలాంటి అమ్మాయివి కాదా ఆద్య, నా కోసం నేను ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నాను నిన్ను అనేసి మొదటిసారి ఆమెను చూసిన రోజుని గుర్తు చేసుకుని, నాకు ఇంకా గుర్తుంది, మొదటిసారి నేను చూసినప్పుడు నువ్వు ఎంత అందంగా నవ్వుతున్నావో. బ్లూ కలర్ టాపు, వైట్ కలర్ ట్రౌజర్, నా డ్రెస్ కలర్ కూడా గుర్తుందా నీకు? ఆమె ముఖం వంక చూసి, కళ్ళల్లో ఇప్పటికీ నీ రూపం అలాగే ఉంది, అచ్చు వేసినట్లు, నేను పోయేంత వరకు కూడా ఉంటుంది అన్నాడు కళ్ళల్లోకి చూస్తూ. అంత గాఢంగా అతను అలా చెప్పేసరికి ఏమనాలో తెలియక నిశ్శబ్దంగా ఉన్న ఆమె వంక చూసి, నువ్వు మామూలు అమ్మాయివి కాదు బంగారు, నీ మాటలు, ఆలోచనలు, అల్లరి నాకు చాలా నచ్చుతాయి అని అనేసి క్షణం ఆగి, నిన్ను కలిసేంత వరకు ప్రేమ అంటే ఏంటో నాకు తెలీదు. అసలు పెళ్లి ప్రేమ నా లైఫ్ లో ఉంటుందని కూడా ఊహించలేదు నేను. నవ్వుతూనే వచ్చావు కానీ దెయ్యంలానే మారిపోయావు అన్నాడు గతాన్ని తలుచుకుని. నిశ్శబ్దంగా ఉంది తను. నెమ్మదిగా ఆమెను వెలికిలా తిప్పి ఆమె మీదకు చేరుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ పెదవుల స్పర్శకి ఆమె కళ్ళు మూసుకుంది. మాట్లాడమే రాని నాతో ఎన్ని మాటలు చెప్పిస్తున్నావే అని ఆమె బొగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. చిన్నగా నవ్వింది తను. ఆ నవ్వు చూసి, హా అని గాఢంగా అంటూ, నాకు అందరిలా అమ్మాయిని పొగడడం రాదు కానీ వచ్చుంటే నీ నవ్వు మీద ఒక కవిత్వం రాసుండేవాణ్ణి అన్నాడు. దాంతో చిన్నగా అతని మీసాలను గిల్లి, ఇది పొగడ్త కాదా అని అంది మొత్తుగా. ఏమో, ఎన్నో వినుంటావు, నీకే తెలియాలి అని కొంటెగా అనగానే, ఈ మాటలకేం తక్కువ లేదు అని అతని భుజం మీద చిన్నగా తట్టి అనేసి, అని కూడా నీలానే తయారయ్యింది, అదేంటో దాని కోపం ఏంటో వాళ్ళకేంటో ఏది అర్థం కాదు అంది నిట్టూరుస్తూ. దాని ప్రేమ ఏంటో మాత్రం నీకు అర్థం కాదులే అన్నాడు కినుకుగా. అని తనకు తినిపించిన సంఘటనని తలుచుకుని చిన్నగా నవ్వి, ఎప్పుడు చెప్పదు, చూపిస్తుంది నీలానే అంటూ నవ్వింది ఆద్య. అవును, నాకు నా హనీకి కోపడమే వచ్చు, అలగడమే వచ్చు,
కానీ నువ్వంటేనే చెప్పలేనంత ప్రేమ అన్నాడు కనుబొమ్మలెగరేసి. సమాధానం చెప్పలేక చిన్నగా ఆమె నవ్వగానే టక్కున ఆమె పెదవుల మీద పెదవులాంచి తేరుకునే లోపే టక్కున తీసి, ఇలా నవ్వుతే ఇలానే అవుతుంది అని కన్ను కొట్టగా మగసిరి ఉట్టి పడుతున్న అతని చూపుల వంక చూస్తూ అనుకోకుండా చెయ్యి వంక చూసింది. అతని చెయ్యి మీద ఇంజెక్షన్ మరకలు కనిపించాయి. ఒకప్పటి అతని ఆవేదన ఇందాకటి అతని మాటలు గుర్తొచ్చి మనసంతా ఏదోలా అవ్వగా దాని వంకే చూస్తూ గాఢంగా నిట్టూర్చింది. ఆమె చూపులను గమనించి కళ్ళు మూసుకుని షిట్ అని అనేసి, ఇందాక స్నానం చేసినప్పుడు తీసేసా అమ్ములు అన్నాడు దిగులుగా ముఖం పెట్టి. నా దగ్గర దాయడం ఎందుకు ఆకాష్ అని ఆమె కళ్ళతోనే అడగ్గా ఆమె కళ్ళను తుడుస్తూ నువ్విలా అయిపోతావని అని అన్నాడు నెమ్మదిగా ఆకాష్. అతని చేతిని చాచి ఆ మరకల మీద ముద్దు పెట్టుకుని అతని భుజాల మీదుగా చేతులు పోనిచ్చి దగ్గరికి జరుగుతూ, ఇంకెప్పుడు నీకు దూరంగా వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను అంది ఆద్య ప్రేమగా. ఆమె కంట తడిని తుడిచి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా, నా కోసం త్యాగాలు చేస్తావా లేదా అని నేనెప్పుడూ ఆలోచించను ఆద్య. నువ్వు నాతో ఉన్నావు, నాకు దగ్గరయ్యావు, నాతో కలిసి నవ్వుతున్నావు, నాకు ఇవి సరిపోతాయి అంటూ ఆమెను చేరుకున్నాడు ప్రేమగా. నాకు సరిపోవు అని అంది తను. ఆహా, మరి ఇంకేం కావాలి అంటూ ఆమె మెడవంపుల్లో తలదూర్చాడు ఆకాశం. అతని తలను గుండెల మీద అదుముకుంటూ, నేను నీతో ఇలాగే జీవితాంతం బ్రతకాలి అనేసి అతని తల నిమురుతూ, ప్రతి రాత్రి నువ్వు ఇలాగే నా గుండెల మీద నిద్రపోవాలి అనగానే తల ఎత్తి చూశాడు ఆకాష్. అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నేను నీ దాన్ని, నీకే సొంతం, ఎప్పుడు నన్ను దూరంగా వెళ్ళనివద్దు, నేను వదలమన్నా సరే నన్ను వదిలిపెట్టకు అని అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. నువ్వు పట్టుకోమంటేనే పట్టుకున్నానా, వదలమంటేనే వదిలిపెట్టడానికి అని చిలిపిగా అని క్షణం ఆగి, ఆ రోజు నీకే ఛాన్స్ ఇచ్చా, మళ్ళీ నాకు కనబడకు, కనబడితే మాత్రం జిడ్డులా అతుక్కుపోతాను అని నువ్వే కనిపించావు. ఇక ఆ రోజు ఫిక్స్ అయిపోయా, ఇప్పటికీ ఎప్పటికీ ఆ మాటకి కట్టుబడి ఉంటా కూడా అంటూ ఆమెను ఆక్రమించుకున్నాడు ఆకాష్. కొన్ని బంధాలు విడిపోవటానికి జీవితం 100 కారణాలను చూపిస్తుంది, 100 పరిస్థితులను సృష్టిస్తుంది. మనకు ఏ దారి కనబడదు, అన్నిటికీ తల ఉంచుతాం. అలా జీవితానికి తల ఉంచి మనసుని చంపుకోలేనివాడే ఈ ఆకాష్. అలాగే జీవితం ఎన్నో రకాలుగా ఓడిస్తుంది. ఆ ఓటమిని అంగీకరించినదే ఆద్య. చల్లటి గాలులు మరింతగా మనసుని వెలిపెడుతూ ఉంటే తన మీద చేరిన అతన్ని కిందకి చేర్చి అతని గుండెల మీద తల మోపింది ఆద్య. సూటిగా అతని కనుల వంక చూస్తూ ఆకాశాన్ని అంది మత్తుగా ప్రేమగా. ఈ పిలుపు చాలే అంటూ ఆమెను పెదాలు దగ్గరికి లాక్కుని 2 నిమిషాలు పెదవులు ఆరగింపు తర్వాత చిన్నగా కురికాడు ఆకాష్. దాంతో ఆ అని ఆమె చిన్నగా అరిచేసరికి టక్కున వదిలిపెట్టి నీళ్లతో నిండిన ఆమె కన్నుల్లోకి తాపంతో ఎర్రబడిన కళ్ళతో చూస్తూ, సారీ అమ్ములు, అనుకోకుండా కొరికేశా అని అనగానే అతని పెదవులను అరచేతితో మూసేసి చిన్నగా మునివేళ్లతో పెదవులను అద్దుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ అతని పెదాలతో జత చేసింది ఆరగించమన్నట్లు. ఏదో సందేశం అందినట్లుగా మరింతగా ఆమెను అదుముకున్నాడు ఆకాష్. నా భయాలను నేను దాటలేను, నన్ను కాకుండా మరో అమ్మాయిని చేసుకో అన్న ఆద్య మాటలకు బదులుగా, నీతో తప్ప ఇంకెవరితోనూ కుదరదు, ఇంకెవరి ఊపిరి నాకు నచ్చదు, ఇంకెవరి చర్మం మీద నేను అలా ఇంకిపోలేను అని గాఢంగా చెప్తున్నట్లు అతని చెమట చుక్క ఆమె మెడ మీద పడిపోగా తమాకాన్ని తట్టుకోలేక ఆమె అరచెయ్యి బిగుసుకుపోయి పక్కనే టేబుల్ మీదున్న రేడియో మీద పడగా అందులో నుంచి ఓ మధుర గానం వినిపించడం మొదలైంది. కిటికీ నుండి వీస్తున్న చల్లటి గాలులు, ఆ మసక చీకట్లు అన్నీ ఆ రాగానికి ఆహ్వానం పలికి తీయగా హాయిగా వింటూ ఉండిపోయాయి. ఏ అచ్చదనం లేని ఆకాశ గుండెల మీద అలసిపోయిన పసిపాపలా నిద్రపోయింది ఆద్య. చేయి జారిపోతున్న ప్రాణం మళ్లీ దరికి చేరినట్లు ఆమె తల మీద ఓ చెయ్యి, తన చుట్టూ పెనవేసుకున్న ఆమె చెయ్యి మీద మరో అరచేతిని బోర్లించి గాలి కూడా చొరబడనంతగా ఆమెను హత్తుకుని
మెలకువ వచ్చినప్పుడల్లా నుదుటి మీద ఒక ముద్దు పెట్టుకుంటూ ప్రశాంతంగా హాయిగా నిద్రపోయాడు ఆకాష్. ప్రేమకి ఇప్పుడు అంతం ఉండదు. కొత్త కలలను, ఆశలను, ఆశయాలను అదెప్పుడు సృష్టిస్తూనే ఉంటుంది. అలాగే ఏ ప్రేమ కథకు అంతం ఉండదు. ప్రతి ఆరంభం ఓ ముగింపుకు మొదలైతే ప్రతి ముగింపు ఓ ప్రారంభానికి నాందే. ఏమంటారు? మరి ఇక్కడతో ఈ స్టోరీ ఎండ్ అయిపోయింది. మన ఆద్య ఆకాష్ల క్యారెక్టర్లు కూడా ఇక్కడతో ఆగిపోయినాయి. కానీ వాళ్ళ ప్రేమకి మాత్రం ముగింపు అంటూ ఉండదు. మరి ఈ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ సపోర్ట్ లేనిదే నేను ఇక్కడ వరకు రాలేనండి. నేను మధ్యలో ఆపేసిన ప్రతి స్టోరీ కూడా నేను కంప్లీట్ గా ఇస్తాను. ఇంకో కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడతో ఆకాష్ ఆద్యాల స్టోరీ అయిపోయిందండి. మరి మీకు ఏ విధమైన స్టోరీ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.